Hello Mitralara, welcome back to Sono Vlogs and welcome to my new series Bachelor Cooks. So this series is all about the unprofessional bachelor cooks. So ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. సో ఫస్ట్ ఈరోజు అయితే పాస్తా చేస్తున్నా. ఫస్ట్ ఒక హాఫ్ బౌల్ వాటర్, దెన్ అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకోండి. అండ్ పాస్తా తీసేసుకున్న. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఈ 3 వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని కొంచెం ఇట్లా హాఫ్ స్క్వేర్ టైప్ అట్లా కట్ చేసేసుకొని అండ్ దెన్ బాయిల్ వాటర్లో పాస్తాని అయితే యాడ్ చేసేసాను అనమాట. సో ఆయిల్ ఇస్ మస్ట్, లేకపోతే అతుక్కపోతే చూసుకోండి. నెక్స్ట్ ఈ ఆనియన్స్ మాత్రం ఇలా కట్ చేసేసుకోండి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ బటర్ అండ్ చీజ్. ఇవి లేకపోతే ఇంకా మీరు పాస్తా చేసి వేస్ట్. అండ్ పాస్తా ఇలా ఉడికేంత వరకు చేసుకున్న తర్వాత మీరు ఆ పాస్తాని కొంచెం చల్లార్చుకోండి, లేకపోతే ఒక్కొక్కటి అతుక్కోపోతాయి అంతా. అండ్ ఇక్కడ చూడండి, అన్ప్రొఫెషనల్ థింగ్ అన్నా కదా, మొత్తం వాటర్ అంతా అలా పడిపోయాయి. అండ్ అదే పాస్తాలో ఇప్పుడు నెక్స్ట్ ఆ పాస్తాని పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్లో ఈ బటర్ వేసేసుకోండి. బటర్ చిన్న ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. అండ్ దెన్ అందులో ఒక హాఫ్ కప్ మైదా పిండి తీసుకొని అందులో వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకోండి. సో ఇలా ముద్ద అవుతుంది. సో డోంట్ గెట్ టెన్స్డ్. కొంచెం పాలు యాడ్ చేసుకొని మెల్లమెల్లగా దాన్ని కొంచెం క్రీమిష్ లాగా అయ్యేటట్టు చూసేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఇందులో మనము సాల్ట్, పెప్పర్ అండ్ ఎనీ కొంచెం మిర్చి. ఇఫ్ వాంట్ సమ్ స్పైసీ థింగ్స్ దెన్ యూ కెన్ యాడ్ దట్. అండ్ ఇక్కడ ఇంకొక ప్యాన్లో మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ కొంచెం ఒక 2-3 టైమ్స్ టాస్ చేసి దెన్ యూ కెన్ యాడ్ సమ్ పెప్పర్ అండ్ సమ్ వాట్ లైక్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఎక్సెట్రా. యూ కెన్ యాడ్ దట్ ఆల్సో. అండ్ ఇక్కడనేమో కొంచెం టాస్ చేస్తూ ఉంటే ఆఖరికి అది మాడిపోయింది కూడా. సో అన్ప్రొఫెషనల్ థింగ్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మనకి. అండ్ డామినోస్లో వచ్చిన ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ తీసేసుకొని ఆ క్రీమ్ దాంట్లో యాడ్ చేసేసుకుందాము. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సో దట్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇది మాడిపోయినది ఇదే. ఇదంతా యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒక 2-3 టైమ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకున్న పాస్తా అనేదాన్ని దీన్ని మొత్తం యాడ్ చేసేసుకుందాము. మేక్ ష్యూర్ దట్ వాటర్ అదంతా పోయి ఉండాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగోదు. అండ్ మెల్లమెల్లగా కింది నుండి పైకి కొంచెం కలపండి, లేకపోతే పాస్తా అనేది బ్రేక్ అయిపోతుంది. మీకు క్రీమిష్ కావాలంటే ఇంకొంచెం మిల్క్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, సో దట్ మీకు మంచి క్రీమిష్ ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ వేడిగా ఉన్నప్పుడే తినండి. నేనైతే లాస్ట్లో మొజరెల్లా చీజ్ వేయడం మర్చిపోయాను. దట్స్ మై అన్ప్రొఫెషనల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి అంతే. ఇంకా మొత్తం కొంచెం మంచిగా కలిపి కొంచెం సిమ్ మీద పెట్టేసేయండి. అండ్ దెన్ యూ కెన్ యాడ్ సమ్ ఆరిగానో అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ చిల్లీ ఫ్లేక్స్. అండ్ ఇలా అయితే పాస్తా చేసేసాను అనమాట. మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ మిస్ మై సిరీస్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోను వ్లాగ్స్. పాస్తా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోకి మినిమం 10,000 వ్యూస్ రావాలి.